అరే తొందర మూర్తి ఎన్ని రోజులే ఫ్యాన్ సెట్ చేయడానికి దీని అమ్మ చెమట. సార్ నా ఫోన్ పోయింది సార్. అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. నా దగ్గర ఎందుకు వచ్చారు? నీ అబ్బా నువ్వే కదా పోలీస్వి. నేనే కదా పోలీస్ని. అయినా నీ అబ్బాకి బానకండ్రా, పోలీసుని కదా. సారీ సార్, కొంచెం వెతికి పెట్టండి సార్. సరే కానీ వీడెవడు? నేను వీడి జిగ్ని సార్, పోలీస్ స్టేషన్కి తోడరమంటే వచ్చా. తోడా? పోలీస్ స్టేషన్కి రావడానికి తోడా? సిటీ మొత్తానికి మెయిన్ తోడు కదరా, మా దగ్గర రావడానికి తోడేంటి? మీకు లాజికల్ కావాలా, నా పని చేయడం కావాలా? సర్లే. అవును సార్, మీ యూనిఫామ్ ఏది? నీకు లాజికల్ కావాలా, పని చేయడం కావాలా? రివర్సా? పని చేయడమే కావాలి. పొద్దున్న నుంచి ఏమేం చేసావు చెప్పు. పొద్దున్న లేవగానే జిమ్కి వెళ్ళాను సార్. దాంతో నుంచి సీదా ఇంటికి వచ్చాను. లేదురా, మధ్యలో చాయ్ తాగడానికి ఆగావు కదా? అవునవును, మధ్యలో చాయ్ కూడా తాగాను సార్. దాంతో ఇంటికి రాగానే స్నానం చేయడానికి వెళ్ళాను సార్. వెచ్చటి మెత్తటి రెట్టవలే కదా. అదే టవల్. దాని తర్వాత బయటకు వచ్చి బండి తీసాను సార్. పర్పుల్ కలర్ యాక్టివా, దానికి సైడ్ స్టాండ్ ఉండదు. అవును, సేమ్. అలాగూ వీడికి ఇన్ని విషయాలు తెలుసు నీ గురించి? అదా ఏం లేదు సార్, వీడి తుమ్మి నా దగ్గర కేస్ చేసినా కూడా స్నాప్చాట్లో స్నాప్ పెడుతూ ఉంటాడు. అలా నాకు ప్రతి ఒక్కటి తెలుసు. ఆహా, సగం కేసు సాల్వ్ చేసావు కదయ్యా. నీ హైయెస్ట్ స్ట్రీక్ ఎంత? 1697 days. 5.5 ఏళ్ల నుంచి స్ట్రీక్ మెయింటైన్ చేస్తున్నావా? ఏదో జస్ట్ క్యాజువల్లీ. సర్లే కానీ రీసెంట్ గా స్టార్ట్ చేసిన ఎంతమందితో? 5 members తో. వాళ్ళని పిలిపించు, వాళ్ళు ఎవరో నీ ఫోన్ కొట్టేశారు. అలా ఎలా సార్? చాలా రోజు నుంచి ఉన్న వాళ్ళు అనుకో, నమ్మకస్తులు, నీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయరు. కానీ కొత్త వాళ్లే. అదండి సార్, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని పట్టుకుంటారు. ఆ లెక్కన ఫస్ట్ నేను లోపలేయాలరా. మీరు చెప్పిందే కరెక్ట్. వాళ్ళని పిలిపించు, బ్రేక్ ఇద్దాం. అరే నిజం చెప్పరా, నీకు ఫోన్ పోయిందని బాధలేదు కదా, స్ట్రీక్ పోతుందని కదా బాధ? ఎస్.